ఈరోజు యాక్చువల్లీ మా ప్రెసిడెంట్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైంబ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. 2 విషయాలు దీంట్లో, ఒకటి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి రెండో వాడు అవ్వడం, అది మన భారతీయుడు అవ్వడం, అది హైదరాబాద్ వాడు అవ్వడం, మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్గా చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకి దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. డెఫినెట్గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్గా అభినందిస్తున్నాం. తను 10th క్లాస్ అయిపోయినప్పుడు ఒక 7 మౌంటైన్స్ ఎక్కున్నాడు అప్పటికి. ఇప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు తను 23 మౌంటైన్స్ ఫినిష్ చేశాడు. లాస్ట్ 2 ఇయర్స్లోనే ఎంత ప్రోగ్రెస్ ఉందో దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జస్ట్ 7 మౌంటైన్స్, ఇప్పుడు ప్రజెంట్ తన పేరు మీద ఉన్న రికార్డు వచ్చేటప్పటికి 7 హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నటువంటి ఇన్ ద వరల్డ్, అన్ని కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా తను ఫినిష్ చేయగలిగాడు. అంతే ఇలానే ఇదే కాన్ఫిడెన్స్ తోటి రిమైనింగ్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా తను పెట్టుకున్నటువంటి మౌంటైనరింగ్ గోల్స్, దాంతోపాటు అకాడమిక్ గోల్స్ కూడా అచీవ్ అవ్వాలి అని, తను ఇండియాకి ఒక గ్రేటెస్ట్ అసెట్గా మారాలి అండ్ హైదరాబాద్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు కానివ్వండి, తను మిగతా సొసైటీలో ఉన్నటువంటి అన్నిటిలా కాకుండా తను డిఫరెంట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడో ఒక సుచిత్ర లాంటి ప్లేస్ నుంచి మొదలు పెట్టేసేసి మౌంటైన్ ఎవరెస్ట్ దాకా వెళ్ళే అంత ఎంకరేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా ఇలాంటి సాధ్యమవ్వవు. అండ్ ఒక డిఫరెంట్ పాత్ చూజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే, ఫ్యామిలీ వెల్ విషర్స్, టీచర్స్ అందరు సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద అచీవ్మెంట్ దాకా వెళ్ళొచ్చు అనే దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ అలానే కూడా మా సైడ్ నుంచి యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆల్వేస్ మా సజెషన్ ఏంటి అని అంటే, డిఫరెంట్ గోల్ పెట్టుకున్నా కూడా మీకు అచీవ్ చేయాలనే కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా అచీవ్ చేయగలుగుతారు అనేది మీరు ఆల్వేస్ దృష్టిలో పెట్టుకొని, ఎంత కష్టమైనా కానీ ఒక ప్రణాళిక ప్రకారం తను ఇన్ని ఇయర్స్ పాటు 11 ఇయర్స్ నుంచి ఇప్పుడు 16 ఇయర్స్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ పాటు ఎవ్రీ డే మార్నింగ్ 4 o'clockకి లేవడం అండ్ నైట్ 8 o'clock వరకు కంటిన్యూస్గా అకాడమిక్స్ని ప్లస్ స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, షెడ్యూల్ చేసుకుంటూ ఎక్కడ క్యాంప్ ఉన్నా వెళ్ళడం, అంత ప్రతి చిన్న అచీవ్మెంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్ మానిటర్ చేయడం, దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానివ్వండి. అండ్ ఇలాంటి వాటిలో ట్రైనింగ్స్తో పాటు దానికి చాలా అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ హార్డ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేసి తను ఒక డిఫరెంట్ పాత్లో ట్రైన్ చేసి ఇంత కష్టపడినందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం, దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి బాల పురస్కారం తనకు రావడం అనేటటువంటిది ఐ థింక్ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునే ఫోటో చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా కరిగిపోయింది. అంత పెద్ద అచీవ్మెంట్ ఇది అండ్ ఇది జీవితాంతం తనకు గుర్తుండిపోతుంది. మాలాంటి వాళ్ళందరికీ, మనందరం ఇక్కడ ఈ మూమెంట్ జరిగినప్పుడు తనతో పాటు ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది.